సరుకులు తెచ్చేసారా? డబ్బులు ఇప్పుడు కాదు రేపు ఇస్తాలే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని బాలునైతే అనేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా లోపలికి వెళ్ళిపోతున్న బాలునైతే ఆగ్రా అని చెప్పి ప్రభావతి పిలిచి ఆగమంటుంది. అలా ఆగమనేసరికి ఏమైంది? రేపు ఇస్తానన్నాను కదా డబ్బులు, ఎందుకంత తొందర అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి డబ్బులు ఇవ్వడం ఏంటి? మీ భార్య డబ్బులు నీకు తెలియకుండానే ఇచ్చిందా? అంత డబ్బులు మీ భార్యకి ఎక్కడివి? నువ్వు తనకి డబ్బులు ఇవ్వకుండా తను నాకు డబ్బులు ఎలా ఇచ్చింది అని చెప్పి బాలుతో అయితే మీనా గురించి చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి బాలు షాక్ అయ్యి మీనా కాసి చూస్తాడు. ఇక మీనా అయితే ఏమనలేక అలా తలదించుకుంటూ ఉంటుంది. వాడు నీకు డబ్బులు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు అని ప్రభావతి అయితే మీనాని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మీనా ఏమీ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు? నీకు అన్ని డబ్బులు ఎక్కడివి? ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చావా అని చెప్పి మీనానైతే నానా మాటలు అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి మీనా మాకు దొంగతనం చేసి బతకాల్సినంత అవసరం లేదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మరి ఏం చేసావు? ఎక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చావు? అయినా మీ ఫ్యామిలీ మొత్తం దొంగలే కదా, మీ తమ్ముడు దొంగ, ఇప్పుడు నువ్వు దొంగవా అని చెప్పి వాళ్ళ మీనాతో అయితే ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే మీనాని నానా మాటలు అంటూ ఉంటుంది. వాడికి తెలియకుండా నువ్వు డబ్బులు ఇచ్చావంటే దొంగతనం కాక ఇంకేం చేసి ఇచ్చావు? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావా ఏంటా అని అయితే అంటూ అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు మీనకాసి అలా చూసేసరికి మీనా ఏం సమాధానం చెప్పాలో తెలియక బాలుకాసి చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈయనకి నేను ఏమని చెప్పుకోవాలి అని అయితే భయపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే నాన్ స్టాప్గా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.